మిస్ వరల్డ్ పోటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిల్లా మ్యాగీపై తెలంగాణ ప్రభుత్వ విచారణ ముగిసిందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. మిస్ వరల్డ్ నిర్వాహకులు కోర్టులో కేసు వేశారని అన్నారు. మిల్లా మ్యాగీపై యూకే ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని వివరించారు. మిల్లా మ్యాగీపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్న జయేష్ రంజన్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. రేపు ఫినాలీకి అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ప్రస్తుతం మనతో పాటు జయేష్ రంజన్ ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతున్నాయి ఫినాలీకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్? ఫినాలే రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ హైటెక్స్ ఆవరణలో జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా సీటింగ్ ప్లాన్, భద్రత, ఇన్విటేషన్స్ పంపడం, అవన్నీ గత 2 రోజుల నుంచి అంతా నడుస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్పేది ఏముంది అంటే, దీంట్లో ఒక 1000 మంది మన దగ్గర టూరిజం వెబ్సైట్లో ఎవరో కామన్ పర్సన్స్ ఇంట్రెస్ట్గా రిజిస్టర్ అయ్యారు. అట్లాంటి 1000 మందిని పిలవడం జరుగుతూ ఉంది. తర్వాత మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ చాలామంది వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్ ఉన్నారు. సో వాళ్ళు చాలామంది దాంట్లో వస్తారు. ప్లస్ మిగతా ఎవరికి ఈ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో, తర్వాత ప్రోటోకాల్ ప్రకారం చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్, హైకోర్టు జడ్జెస్, ఇట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. అండ్ ముఖ్యంగా మనకు తెలుసు, హైటెక్స్ కానీ హెచ్ఐసిసిలో కానీ గతంలో కూడా ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్ జరుగుతూ ఉంటే అక్కడ కొంచెం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది, అసౌకర్యం ఉంటుంది. సో అవన్నీ అసలు జరగకుండా చూడడానికి మేము అన్ని ముఖ్యమైన బాధ్యతలు తీసుకున్నాము. అండ్ చాలా మంచిగా ఇది కార్యక్రమం రేపు నిర్వహించుకోవడానికి అన్ని రకమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయిపోతుంది. ఎట్లా ఉంది సార్, ఫైనలిస్టులు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో ఎట్లా ఉన్నారు? అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. గత 4 రోజుల నుంచి వాళ్ళ రిహార్సల్స్, వాళ్ళ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. ఫినాలీ తర్వాత ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా స్టేట్లో మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు? సో ఫినాలేలో ఎవరో విన్ అవుతారు. ఆఫ్కోర్స్ ఒక ఆమె మిస్ వరల్డ్ అవుతుంది. బట్ 5 ఖండాల నుంచి కూడా కాంటినెంటల్ విన్నర్స్ ఉంటారు. సో ఈ 6గురిని గవర్నర్ గారు రేపు 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ రెసిడెన్స్లో కూడా, రాజ్భవన్లో కూడా సాధారణంగా ఒక గెట్ టుగెదర్ కార్యక్రమం ఉంటుంది. సో వాళ్ళు విశిష్ట అతిథులుగా దాంట్లో పాల్గొంటారు. బట్ మిగతా వాళ్ళు రేపు ఇది ఫైనల్ అయ్యాక ఎల్లుండి నుంచి కొంతమంది రిటర్న్ ప్రయాణం అవన్నీ మొదలవుతుంది. సార్, ఈ కాంట్రవర్సీ అంతా ముగిసినట్టేనా? ఏదో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ జరిగిందన్నారు, దాని మీద ఏమన్నా అంటే ఈ కాంట్రవర్సీకి ఫర్దర్ ఏం యాక్షన్ లేదు. మిస్ వరల్డ్ వాళ్ళు ఆమె ఎవరు ఇట్లాంటి అలిగేషన్స్ పెట్టారో ఆమె మీద లీగల్ చర్యలు అక్కడ లండన్లో తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ హైదరాబాద్లో ఏం ఫర్దర్ యాక్షన్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తయ్యాయంటూ జయేష్ రంజన్ చెప్తా ఉన్నారు.